అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 21వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అప్పులు పెరగకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయంలో బుద్ధిబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆచితూచి అడుగు వేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు. అదేవిధంగా కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని ఏర్పరుస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు తెలుగున బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుఖ సౌఖ్యాలు కలదు. వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ధర్మసిద్ధి కలదు. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కోరికలు నెరవేరిన ఆనందంగా పనిచేస్తారు. వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. మాట విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు.
సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన, ఆదాయ మార్గాలు పెరిగిన, కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ధర్మసిద్ధి కలదు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.